పర్స్పెక్టివ్ వచ్చేసి ఇది ఇంతకుముందు నేను డిఎస్సికి ప్రిపేర్ అయిన నోట్స్ అండి. సో ఇది మీకు క్లారిటీగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను మరలా రాసి మీకు ఇదే టాపిక్లని అన్నిటినీ కూడా వీడియోస్ చేసి మీకు చూపిస్తున్నానండి. జంగం సార్ అండ్ జాన్ రెడ్డి సార్ చెప్పిన నోట్స్ మాత్రమే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. మీకైతే ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు. ముందుగా మనం ఏపీ అయినా తెలంగాణ అయినా కూడా మార్క్స్ వెయిటేజ్ తెలుసుకోవాలి. 3-4 తరగతులు. సో ఇక్కడ వచ్చేసి 4th క్లాస్ అండి. నేను ఏదో పిచ్చిగా రాసా కానీ మనం ఎప్పుడైతే ఈ టెక్స్ట్ బుక్ చదివామనుకోండి. హలో అండి, మెయిన్గా ఈ వీడియో వచ్చేసి మనం డిఎస్సికి తక్కువ టైం ఉంది అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారి కోసం ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుందండి. మనం డిఎస్సికి ఏ విధంగా చదవాలి అని దాని గురించి ఆల్రెడీ ఎలాంటి తప్పులు చేయొద్దో నేను చెప్పాను. బట్ ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి అంటే ముందుగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలియాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ చేస్తేనే మనం జాబ్ కొట్టగలుగుతామండి. ఇదైతే కాకపోతే ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి యూస్ఫుల్ అయ్యే టిప్స్ మాత్రమే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ అందరూ అన్నీ చదవాల్సిందే. సో ఇప్పుడు మనం ముందుగా మనకి డిఎస్సి ప్యాటర్న్ ఏంటో తెలియాలి. సో దాన్ని బట్టి మనం ఏది చదవాలి అనేది ఎక్కువగా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ తెలంగాణ వెయిటేజ్ అనేది చెప్తానండి. జీకే అండ్ దీంట్లోనే కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్ అనేది ఉంటుంది, పిఐఈ. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు సబ్జెక్ట్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. సో ఈ సబ్జెక్ట్స్ అండ్ ఇంకొకటి మెథడ్స్. మనకి ఏ సబ్జెక్టుకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అండ్ అలాగే మార్క్స్ ఎన్ని ఉంటాయో ముందు మనం తెలుసుకోవాలి. ఇక్కడ జీకేకి కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మనకి 20 క్వశ్చన్స్ అడుగుతారు. పర్స్పెక్టివ్ కూడా సేమ్ 20 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ½ మార్క్. కాబట్టి 10 మార్క్స్ అనేవి జీకేకి కరెంట్ అఫైర్స్కి అండ్ అలాగే పర్స్పెక్టివ్ కూడా 10 మార్క్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే సబ్జెక్ట్ వైజ్గా మనం చూసుకుంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇక్కడ వరకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 18 అనేవి వస్తాయి. అంటే ఒక్కొక్క దానికి ½ మార్క్ కాబట్టి మనకి సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్క దానికి 9 మార్క్స్ అనేవి ఉంటాయి. అలాగే మెథడ్స్ అండి. మెథడ్స్ మనం చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ ½ కాబట్టి 15 మార్క్స్ అనేవి మనకి మెథడాలజీకి ఉంటుంది. ఓవరాల్గా మనకి 80 మార్క్స్ అనేది డిఎస్సికి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏపీ వాళ్ళకి డిఎస్సి వెయిటేజ్ అనేది మార్క్స్ వైజ్గా ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 16 ఉంటాయండి అండ్ మార్క్స్ వచ్చేసి 8. పిఐకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 8 అండ్ ఇక్కడ మార్క్స్ వచ్చేసి 4. అండ్ అలాగే సైకాలజీకి కూడా 16 క్వశ్చన్స్ 8 మార్క్స్. అన్ని సబ్జెక్ట్స్కి కూడా క్వశ్చన్స్ అనేవేమో 16 ఉంటాయండి, మార్క్స్ 8 ఉంటాయి. అండ్ మెథడ్స్కి వచ్చేసి క్వశ్చన్స్ 8 ఉంటాయి అండ్ మార్క్స్ 4 ఉంటాయి మెథడాలజీకి. అదే తెలంగాణలో అయితే 6 ఉంటుంది అండ్ వీరికి వచ్చేసరికి 4 ఉంటుంది. ఇది ఏపీ డిఎస్సి ప్యాటర్న్ అనమాట. ఓకేనా? సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే కంటెంట్ వచ్చేసి మనకి 5 సబ్జెక్ట్స్కి 9 × 5 45 మార్క్స్ అనేవి మనకి కంటెంట్కి వస్తుంది. ఏపీ అయినా కూడా 40 మార్క్స్ వరకు కంటెంట్కి వస్తుంది. అండ్ పర్స్పెక్టివ్ జీకే అయితే 20 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీకి 15 మార్క్స్ అనేవి మనకి వస్తాయి. ఏపీ అయినా డిఎస్సి అయినా అటు ఇటుగా కంటెంట్కే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కంటెంట్ మీద అండి. కంటెంట్కే ½ ఆఫ్ ద మార్క్స్ అంటే 50% మనకి కంటెంట్ నుండే మనం గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కంటెంట్ని అండ్ దాని తర్వాత మెథడాలజీ అంటే కష్టంగా ఫీల్ అవుతారు కానీ అలా ఏం ఉండదండి. మనం టీచింగ్ చేస్తున్న దాని గురించే ఎక్కువగా మెథడాలజీకి సంబంధించింది ఉంటుంది కాబట్టి చదివితే ఈజీగా అర్థమవుతుంది. ట్రై మెథడ్స్కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లలో నేను ఈజీగా ఇప్పటి వరకు జరిగిన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనే దాని మీద మీకు 3 వీడియోస్ అనేవి చేశానండి. 50% వరకు మీకు ఆ వీడియోస్ చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. అండ్ రిమైనింగ్ మీకు ఇంకా ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడని వారు ఎవరైతే ఉన్నారో డిఎస్సికి కంపల్సరీ ఆ 3 వీడియోలు మీకు చాలా యూస్ఫుల్ అవుతాయండి. కంపల్సరీ ఆ 3 వీడియోలు చూసి నేర్చుకోండి. సో ఇక్కడ మనకి కంటెంట్ వైజ్గా ఎక్కువ మార్క్స్ అయితే మనం స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కంటెంట్ని బాగా ఫోకస్ చేయండి. ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి
ట్రై చేయండి. ఇక్కడ మీకు కంటెంట్ వైజ్గా చూసుకుంటే ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వారు 3-4 తరగతులు ఒక్కసారి ఈ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా మీరు చదివారనుకోండి. సో ఇక్కడ వచ్చేసి 4th క్లాస్ అండి, నేనేదో పిచ్చిగా రాసా. కానీ మనం ఎప్పుడైతే ఈ టెక్స్ట్ బుక్ చదివామనుకోండి 4th క్లాస్ కానీ 3rd క్లాస్ కానీ, సో ఎక్కువ పాయింట్స్ అయితే మనకి ఉండవు. అదే 5th క్లాస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇంపార్టెంట్వి చాలా దొరుకుతాయి. సో ఎవ్వరు కూడా 4th 5th క్లాసెస్ని నెగ్లెక్ట్ చేయకండి. కాకపోతే ఈ 3rd క్లాస్ 4th క్లాస్ మనకి కంటెంట్ వచ్చేసరికి కొన్ని పాయింట్సే ఉంటాయి కాబట్టి, సో నేను ఊరికే బుక్ చూసుకోకుండా ఇక్కడ అన్నీ కూడా రాసుకున్నాము. నేనంటే ఇక్కడ ఇలాగా రఫ్ లాగా రాసుకున్నా, కానీ మీరైతే ఒక 2 పేపర్స్లో అయితే సరిపోతాయండి. ఆ 2 పేపర్స్లో మీరు ఇంపార్టెంట్వి ఏది అనేది రాసుకొని దీనికి పిన్ చేసుకున్నా సరిపోతుంది. 4th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు అలాగ రాసుకొని పెట్టుకుంటే ప్రతిసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయకుండా ఆ మెయిన్ పాయింట్స్ అనేవి తొందరగా అయిపోతుంది. రివిజన్ కూడా ఎక్కువసార్లు చేసుకోవచ్చు. అండ్ మనకి 5th క్లాస్ నుంచి వచ్చేసరికి ఎక్కువ పాయింట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎవరు తక్కువ టైంలో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోలేరు. ఒకవేళ ఇప్పుడు నేనున్నాను, నాకేంటంటే రాసుకుంటూ చదువుకునే అలవాటు ఉంది కాబట్టి ప్రతిదాన్ని నేను రాసుకుంటా. అది నాకు అలవాటు అండ్ అలాగే నాకు వస్తుంది కాబట్టి నేను అలా ట్రై చేస్తాను. కొంతమందికి రాయడం అంటే చిరాకు, రాయబుద్ధి కాదు. సో వాళ్ళు ఏం చేయాలి, ఇంకా 5th క్లాస్ నుంచి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది రాయలేరు. సో ఆ విధంగా అండర్లైన్ చేసుకోవడం వల్ల టెక్స్ట్ బుక్లో మరలా చదువుకోవడానికైతే ఈజీ అవుతుంది. 9th 10th లింక్డ్ టాపిక్స్ చదవాల్సి ఉంటుంది కదా. సో వీటి నుంచి అయితే 4 to 5 క్వశ్చన్స్, ఈచ్ సబ్జెక్ట్కి 4 to 5 క్వశ్చన్స్ వరకు అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. 8th క్లాస్ వరకు అయితే పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి. అండ్ 9th క్లాస్లో మనకి సోషల్లో అయితే ఫస్ట్ చాప్టర్లోంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే అడుగుతారండి. సో 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అయితే నేను చెప్పాను కదా, షైన్ ఇండియా కానీ లేకపోతే ఎస్ఎన్ఎస్ కానీ కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఏమేమి చదవాలి అనేది కూడా నేను వీడియో చేశాను కాబట్టి, సో వాటి నుంచే మనకి 6 నెలల వరకు ఏదైతే ఉన్నాయో అవార్డ్స్ కానీ క్రీడలు కానీ, సో అవి చదువుకుంటే సరిపోతుంది. మనకి సైకాలజీ వచ్చేసరికి పిన్ టు పిన్ అయితే ఏం చదవక్కర్లేదండి. ప్రతి టాపిక్లో కూడా కొన్ని క్లూ వర్డ్స్ అనేవి ఉంటాయి. సో అవి చదువుకుంటే సరిపోతుంది. ఉన్న వాటిలన్నిటిలో కూడా తెలుగులో మనం మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చండి. సో కవులు కానీ వాళ్ళు రాసిన గ్రంథాలు కానీ ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి. సో మనకి తెలుగులో మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇది నేను మొన్న డిఎస్సికి ప్రిపేర్ అయిన బుక్స్ అండి. సో ఈ విధంగా అయితే నేను ప్రతి దానికి నోట్స్ అయితే రాసుకున్నాను. అంటే కమిటీస్ కాబట్టి కంపల్సరీగా మనకు తెలియాలి అంటే రాసుకోవాల్సి ఉంటుందండి. చదువుకొని నేర్చుకొని మీకు చెప్పిందే అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు డౌట్ ఏం అక్కర్లేదండి, నేను చెప్పేది కరెక్టో కాదో మరి రాంగ్ చెప్తున్నానో ఏమో అని మీరు అనుకోక్కర్లేదు. ఎందుకంటే నేను కూడా జంగం సార్ క్లాసెస్ విన్నాను. అండ్ అలాగే జాన్ రెడ్డి సార్, కొన్ని అయితే ఆయన చెప్పినవి మంచిగా అనిపిస్తాయి, కొన్ని అయితే ఈ సార్ చెప్పినవి మంచిగా అనిపిస్తాయి. సో ఏదైనా కూడా ఇద్దరు చెప్పేది పర్స్పెక్టివే. సో నాకు ఈజీగా అనిపించిన క్లాసెస్ అయితే నేను నోట్ చేసుకొని వాళ్ళిద్దరి క్లాసెసే నేను మీకు వీడియోస్ చేసేయండి. సో ఎవరికి ఏం డౌట్ అక్కర్లేదండి. నేనైతే ఎగ్జాక్ట్గా ఆ సార్ వాళ్ళు చెప్పిందే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ చూడండి, నేను లాస్ట్ టైం డిఎస్సికి ఇలాగా రాసుకున్నాను మొత్తం కూడా. కాకపోతే ఇలాగా నీట్గా లేదనే ఉద్దేశంతో నేను మరలా నోట్స్ రాసి టైం వేస్ట్ అయినా కూడా, సో ఇంతమంది చూస్తున్నప్పుడు నేను కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి ప్రతిదీ కూడా నోట్ చేసుకొని మీకు వీడియోస్ చేస్తున్నా అండి. సో మీరు కూడా నా వీడియోస్ వింటూ అండ్ అలాగే జంగం సార్ కానీ జాన్ రెడ్డి సార్ కానీ వాళ్ళ క్లాసెస్ కూడా వింటూ ఉంటారు కాబట్టి, సో నేను చెప్పేది వాళ్ళు చెప్పేది కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. అండ్ మ్యాథ్స్ కంటెంట్కి వచ్చేసరికి నేను చైతన్య సార్ క్లాసెస్ మాత్రమే నోట్బుక్ తీసుకున్నానండి. ఆయన చెప్పిన ప్రాబ్లమ్స్ అయితే బేసిక్స్ నుంచి కూడా మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి కాబట్టి నేను ఆయన క్లాసెస్ మాత్రమే ఫాలో అవుతానండి. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఎస్ఎన్ఎస్ కూడా బాగుంటుందండి. అండ్ అలాగే అది కుదరని వాళ్ళు షైన్ ఇండియా అయినా మంత్లీ వైజ్గా తీసుకున్నా సరిపోతుంది. అండ్ అలాగే ఎనీ అదర్ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా డైలీ కరెంట్ అఫైర్స్ని నేను చెప్పాను కదా ఏమేమి చదవాలి అనే టాపిక్స్, సో అవి చదువుకుంటే సరిపోతుంది. మెయిన్గా కంటెంట్కి ఎక్కువ టైం ఇవ్వండి, ఎక్కువసార్లు రివిజన్ అయితే చేయండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.